హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ మళ్ళీ వచ్చేసాను. సో ఈరోజు ఈ వీడియోలో నీకేం చెప్తాను. ఓకే, ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఎందుకు మనం ఫర్ ఎవర్లో 99% ఓడిపోతున్నాం. అది న్యూ జాయినర్స్ కానీ మేనేజర్స్ కానీ. సో మేనేజర్ పొజిషన్స్కి వెళ్ళినా, సూపర్వైజర్ పొజిషన్స్కి వెళ్ళినా చాలామంది ఏంటి ప్రాబ్లం ఏంటంటే టీంతో ప్రాబ్లం ఉంటుంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళ స్పాన్సర్స్తో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఓకే, దానికి మనం చేయాల్సింది ఏంటి అనేది ఇందులో నేను చెప్తాను. అది ఎందుకు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో కూడా చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చాలా ఇన్ఫర్మేషన్ పోయిద్ది. అండ్ మెయిన్గా 5 స్కిల్స్ మీరు నేర్చుకోవాలి కదా. సో మీకు ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను, 5 స్కిల్స్ యూ హ్యావ్ టు లర్న్ బిఫోర్ జాయినింగ్ ఫర్ ఎవర్. ఓకే, ఆ 5 స్కిల్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, 5 స్కిల్స్తో పాటు ఇంకో స్కిల్ ఉంది, అది 6th స్కిల్. అది నేను అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడమే 6th స్కిల్. ఓకే, అండ్ 7th స్కిల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన సీనియర్ మనకి ఓకే ఆయన బాగా చెప్తున్నాడు అంటే ఆయన యాజ్ ఇట్ ఈస్ మనం కాపీ చేయడం వస్తే ఇట్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన చేసినట్టు నువ్వు కూడా యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా కాపీ చేసేయాలి మ్యాటర్ని. అంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మనం కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఇన్విటేషన్ కానీ, ఆ లీడ్స్ జనరేషన్ కానీ, లాస్ట్కి క్లోజప్ కానీ, అదంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టాలి. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వెళ్దాం. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సో ఫస్ట్ థింగ్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఇప్పుడు మీరు జాయిన్ అయిన 4 డేస్కి ఇంకా డెలివరీ రాలేదు, ఫర్ ఎవరి నుంచి డెలివరీ రాలేదు, రియలా ఫేక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మీకు డెలివరీ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఏం చేయాలో మీకు తెలియదు, ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ఓకే ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని సైడ్ పెట్టావు, ఓకే ఎలాగోలా దాన్ని సేల్ చేసావు, లేదంటే నువ్వు యూజ్ చేసావు, లేదంటే సైడ్కి ఉంది. ఓకే 3 అనుకుందాం. సో ఇక్కడ దీని తర్వాత ఏం చేస్తావు? సో వర్క్ అంటారు, నీకు అర్థం కాదు. ఒక టీంలో ఒక 20-30 మంది ఉంటారు, ఒకటేసారి నీకు చెప్తారు, నీకేం అర్థం కాదు. సో డౌట్స్ అడగమంటారు కానీ నీకు కొంచెం భయంతో అడగలేవు. సో అడగకపోతే అక్కడ నువ్వే బాధపడతావు. సో అడిగిన వాళ్ళు అయినా సరే, సో అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేక పరిస్థితి ఉంటే కష్టం, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే. సో ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చెప్తా వినండి. ఫస్ట్ మీరు డౌట్స్ అడగకపోవడం, ఇంకోటి అది ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోకుండా చేయడం. అంటే ఇప్పుడు వచ్చే స్పాన్సర్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని స్పాన్సర్ ఎవరైతే జాయిన్ చేయించుకుంటారో వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉండాలి, మీకు గైడెన్స్గా ఉండాలి. అంటే మీకు సపోర్ట్ చేసి ఇంకా మిమ్మల్ని ఒక స్థాయికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్కి అన్ఎక్స్పీరియన్స్డ్ టీచర్కి చాలా తేడా ఉంటుంది. సో అలా అనమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే మీకు బాగుంటుంది. అన్ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, దాని గురించి ఐడియా లేదు, అలాంటి వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేయించినప్పుడు మీరు జాయిన్ అయ్యారంటే సో మీకు కరెక్ట్గా లేదు, అట్లా మీరు జాయిన్ అయ్యారని అర్థం. ఓకే, ఇప్పుడు మేనేజర్స్ అండ్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంని ఎందుకు పోగొట్టుకుంటున్నారో చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ వాళ్ళ టీంని ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రోడక్ట్స్ గురించి తెలియదు. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడుగుతారు ప్రోడక్ట్ గురించి, దాని గురించి మీరు చెప్పలేరు. చెప్పకపోవడంతో ఏంటి, వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పి వేరే వాళ్ళని అడగడం, నాలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వడం, ఇక్కడ యూట్యూబ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, సో అది మీరు పట్టించుకోరు, ఏదో చెప్పేస్తూ ఉంటారు. సో దాని గురించి మీకు కొంచెం అప్పుడప్పుడు మీ గ్రిప్ అనేది జారిపోద్ది, అప్పుడు మీ టీంలో ఉన్న నెంబర్స్ పోతూ ఉంటారు అనమాట. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటే మీకు ఇంకా లాభాలు ఉంటాయి, కానీ ఇక్కడ మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి మీకు కొంచెం లాస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎందుకు టీం జారిపోతుంది అంటే మీకు ఆ స్కిల్ లేదు కాబట్టి. వాళ్ళని గ్రిప్లో పెట్టుకునే స్కిల్ మీకు లేదు, అంటే వాళ్ళతోటి మీకు వర్క్ చేయించుకునే స్కిల్ మీకు లేదు. ఎలా చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎలా అర్థమయ్యిద్ది, నువ్వు చెప్పే స్కిల్ వాళ్ళు నేర్చుకోవడమే కాదు, నువ్వు నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి సో నువ్వు ఎలా ఎదిగావు, నువ్వు ఎలా చేసావు అనేది వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో దే కెన్ ఆల్సో ఫాలో ఆర్ కాపీ ఆర్ వాట్ ఎవర్. ఓకే, ఏదైనా ఒకటి. ఓకే, సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు లీడ్స్ చేసుకునే ఇప్పుడు లీడ్స్ ఎలా చేసుకుంటారు, సో దానికి హెల్ప్ చేయండి. లీడ్స్ చేసుకునే దాంట్లో హెల్ప్ చేయండి. ఓకే, జాయిన్ చేసేటప్పుడు లాస్ట్లో క్లోజింగ్ టైం వస్తుంది, అప్పుడు మీరు ఆ లీడ్ని దొబ్బేయకుండా ఆ లీడ్ని మీ దాంట్లో వేసుకోకుండా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్కి వస్తుందండి, క్లోజింగ్కి వచ్చినప్పుడు కొంతమంది మేనేజర్లు ఏం చేస్తారు, వీళ్ళు చేసుకునే టైం మంచిగా ఉన్నారంటే ఆ లీడ్ కింద వాడికి కాకుండా వీళ్ళు
మీరు వేరే ఐడితో కూడా చేసుకోవచ్చు, నా దాంట్లో జాయిన్ అవ్వండి మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి మేనేజర్స్ కొంతమంది చేస్తున్నారు. సో అది కూడా ప్రాబ్లమే. ఓకే, మీరు జాయిన్ చేయించుకుంటారు కానీ అది మీ కమిషన్ కక్కుర్తిబడి చేస్తే వాడు ఇంకోసారి ఇచ్చి ఇక్కడ దాకా లాస్ట్ స్టెప్కి వచ్చాను ఫెయిల్ అయ్యాననే ఉంటుంది. అండ్ మెయిన్గా కొత్తగా జాయిన్ అయ్యే స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని స్పాన్సరింగ్ చేసేటప్పుడు కన్ఫామ్గా 99% క్లోజింగ్ దగ్గర ఫెయిల్ అవుతారు. 1% ఉంటుంది, ఆ 1% మీ సక్సెస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎవర్ ఇస్ టూ హార్డ్, బట్ ఇఫ్ యూ ఆర్ సక్సెస్, ఇఫ్ యూ గెట్ రియల్ సక్సెస్ ఇన్ దిస్, విల్ గెట్ రియల్ సక్సెస్ ఇన్ దిస్. సారీ, ఓకే, మంచి సక్సెస్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏం దొంగ డబ్బు లేదు, మీరేం బెట్టింగ్ చేయట్లేదు, జస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. జస్ట్ లింక్ ప్రాసెస్, అంటే లింక్డ్ ప్రాసెస్, చైన్ ప్రాసెస్. ఓకే, సో అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం పైన వాళ్ళది. కింద వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పినట్టు వింటే, మీరు చెప్పినట్టు చేస్తే, వాళ్ళు మిమ్మల్ని క్యాచ్ చేసుకోగలిగితే తొందరగా వాళ్ళకి కూడా మంచి బెటర్ ఉంటుంది. లేదు వీళ్ళు క్యాచప్ చేసుకోకుండా మీరు సరిగ్గా లేకపోతే ఆ టీం వేస్ట్. మెయిన్ థింగ్ ఒక FBO కొత్తగా జాయిన్ అయిన ఎవరైనా ఉన్నారనుకోండి, అసిస్టెంట్ సూపర్వైజర్, తను ఫెయిల్ అవ్వడానికి కారణం మెయిన్గా ఒక మేనేజర్ది, ఒక సూపర్వైజర్ది, ఒక అసిస్టెంట్ మేనేజర్, వీళ్ళు ముగ్గురిది వస్తుంది. అదే ఇప్పుడు ఈయన సక్సెస్ అయ్యాడంటే దానికి కారణం డైరెక్ట్ వీళ్ళు ముగ్గురికి కూడా వెళ్తుంది అండ్ మేనేజర్కి కూడా వెళ్తుంది. అది ఓకే. సక్సెస్ అయ్యేది ఎలా ఉంటుంది, ఒక పర్సన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. అంటే మీరు ఇచ్చే గైడెన్స్ కానీ మీరు ఇచ్చే సపోర్ట్ దాన్ని బట్టే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మీకు సోది చెప్పడం కాదు, ఏదో చేయడం కాదు, మీకు కరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారా లేదో తెలుసుకోండి. తెలుసుకుంటే విల్ హ్యావ్ ద బెటర్ అనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ స్కిల్స్ ఏదైతే నేను చెప్పానో ఆ స్కిల్స్ మీరు ఓన్గా నేర్చుకుంటే చాలు, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఉంది, ప్రతి ఒక్క దాని గురించి మనం పెట్టాం. ఎలా అంటే ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఏ ప్రోడక్ట్స్ గురించి కావాలంటే, మీకు ప్రోడక్ట్స్ గురించి కావాలని ఇప్పుడు కింద కమెంట్ చేసిన నెక్స్ట్ డే రోజు నేను ప్రోడక్ట్ గురించి కన్ఫామ్గా 2 డేస్లో అయినా సరే ఆ వీడియో నేను చేస్తాను, అవును కదా. అండ్ ఇంకోటి, మోసం చేయకండి. ఓకే, మోసం చేయకుండా చేయండి. అంటే కమిషన్ అయితే వస్తుంది, అది మీరు జెన్యున్గా అక్కడ ఉన్న ప్రోడక్ట్ అక్కడ ఉన్న రేట్ తోటి మీరు జెన్యున్గా ఇస్తున్నారు, దానికి మీకు కమిషన్ ఇస్తున్నారు అంతే. మీరు అక్కడ ఎవరిని మోసం చేయట్లేదు. ఓకే, మోసం చేయడం అంటే ఎలాగో చెప్తాను కూడా ఇక్కడ కూడా. ఎలా అంటే కొంతమంది మేనేజర్స్ జాయిన్ చేయించుకొని తర్వాత వాళ్ళని పట్టించుకోకపోవడం మోసం. ఇంకొకటి ఏంటంటే జాయిన్ చేయించుకున్న తర్వాత వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయకపోవడం మోసం. వాళ్ళకి ఎక్కువ ఆశ చెప్పడం. ఎలా అంటే జాయిన్ అవ్వండి, మీకు మంత్లీ 30,000 శాలరీ వస్తుంది, 50,000 శాలరీ వస్తుంది, ఇది మోసం. ఓకే, మీరు జెన్యున్గా ఉంటే కన్ఫామ్గా మీకు జెన్యున్ లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మీకు అర్థమైంది. ఓకే, మనం జెన్యున్గా ఉన్నాం, కన్ఫామ్గా మనం జెన్యున్ లీడ్స్ మనం తీసుకోగలుగుతాం, సో మనం కూడా ఒక టీం బిల్డ్ చేసుకోగలుగుతాం ఉంటుంది. సో కన్ఫామ్గా చెప్తున్నా, మీరు ఒక మేనేజర్ అవ్వాలంటే మినిమం 1 year పట్టిద్ది. సో అది కరెక్ట్. కొంతమందికి అయితే 2 years కూడా పట్టిద్ది. సో మేనేజర్ అవ్వాలి అనే పోస్ట్ తీసేసుకోండి. ఫస్ట్ మనం ఒక మంచి టీం బిల్డ్ చేసుకోవాలి. ఒక 5 10 మంది ఉన్న మంచి టీం బిల్డ్ చేసుకుంటే వాళ్ళు చేసే కొద్దీ నీకు పెరుగుతుంటాం. అప్పుడు నువ్వు సూపర్వైజర్ కానీ, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కానీ, సో సీనియర్ మేనేజర్, స్కోరింగ్ మేనేజర్, డైమండ్ మేనేజర్, సంథింగ్ అవన్నీ కూడా అయిపోవచ్చు. ఓకే, అది మీ టీం బట్టే ఉంటుంది. సో మంచి టీం డెవలప్ చేసుకోవాలంటే మనం మంచిగా మనం నేర్చుకొని పక్కనోడికి నేర్పించేటట్టుగా ఉండాలి. అంతేగాని పక్కనోడు దొబ్బేసేలాగా, పక్కనోడు లీడ్స్ తీసేసుకునేలాగా, వాళ్ళ లీడ్స్ మంచిగా క్లోజింగ్ టైంకి వస్తున్నప్పుడు తీసేసుకొని దాంతో మనం కన్వర్ట్ చేసుకొని మనం పెద్దగా అయిపోదాం అనుకుంటే తప్పు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది మేనేజర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా ప్రెజర్ పెడుతున్నారంట. ఆ ప్రెజర్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా హెడేక్ వచ్చి ఎందుకు తీసుకున్నాను, చేయబుద్ధి కాదు, అలాంటివి వచ్చేస్తాయి అనమాట. సో ప్రెజర్ ఎక్కువ పెడితే కన్ఫామ్గా చేయరు. సో ఎవరైతే మేనేజర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ మీరు మీ డౌన్ లైనర్స్ కానీ ఎవరున్నా సరే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తొందరగా ప్రెజర్ పెట్టకండి. వాళ్ళకి కొద్దిగా వర్క్ చెప్పండి, కొద్దిగానే చెప్పండి. అండ్ వాళ్ళకి అలవాటు అయ్యేదాకా వెయిట్ చేయండి, ఒక 1 month వెయిట్ చేయండి. తర్వాత వాళ్ళ మీద ప్రెజర్ పెట్టండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓకే మనం చేయగలుగుతాము అని. మీరు ఫస్టే ఒక 4 daysలో ప్రెజర్ పెట్టేసి వాళ్ళు 4 daysలో మొత్తం 1 lakh వస్తుందని ఒక ఆశతో ఉంటే కష్టం. అండ్ ఫస్ట్ థింగ్, జాయిన్ అయ్యే ప్రతి వరకు ఒకటే చెప్తున్నాను, వెంటనే రాదు, వస్తే పోదు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 1K దగ్గరలో ఉంటున్నాం. అండ్ కన్ఫామ్గా మీరు ఆ 5 skills అయితే నేర్చుకోండి. కన్ఫామ్ అదైతే ఆ 5 skills అని నేర్చుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి జాయిన్ అవ్వండి.
సో ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు, నేను అంత ఏం పట్టించుకోవట్లేదు. ఓకే, 5 స్కిల్స్ అయితే నేర్చుకోండి. ప్లస్ 6th స్కిల్ వచ్చేసి ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోండి. 7th స్కిల్ వచ్చేసి మీరు యాజ్ ఇట్ ఈస్ మీ మేనేజర్ కరెక్ట్గా ఉంటే ఆయనలాగా మీరు కాపీ కొట్టి దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి వేరే వాళ్ళకి, అప్పుడు అయిపోద్ది. ఓకే, అండ్ ఓకే, ఈ 7 స్కిల్స్ నేర్చుకుంటే చాలు, కన్ఫామ్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఆ 5 స్కిల్స్ ఏంటి అని అడిగారంటే, ఆ 5 స్కిల్స్కి మీకు వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కిందనే ఆ వీడియో ఉంటుంది. సో మీరు పాడ్కాస్ట్కి వెళ్ళి చూడొచ్చు. 5 స్కిల్స్ అనేవి నేర్చుకోండి కన్ఫామ్గా. ఓకే, దాని తర్వాత మీరు ఈ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కన్ఫామ్గా నేర్చుకోవాలి 5 స్కిల్స్, అది మెయిన్ స్కిల్స్. ఓకే, తర్వాత ఈ 2 స్కిల్స్ నేర్చుకున్నా ఒకటే, నేర్చుకోపోయినా ఒకటే. ఓకే, ఎందుకంటే అవి నేర్చుకుంటే కన్ఫామ్గా ఇవి నేర్చుకోవాలని ఒక అవగాహన వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.